తెలుగుదేశం వీడి వైకాపాలో చేరుతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని మాజీ మంత్రి గల్లా అరుణకుమారి ఖండించారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం తోండవాడలో నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆమె పాల్గొన్నారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని చంద్రగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసేందుకు నియోజకవర్గ బాధ్యతల నుంచి తప్పుకుంటానని మాత్రమే చంద్రబాబుకు తెలిపినట్లు వివరించారు. స్థానిక ప్రజల కోరిక మేరకు మరోసారి ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటానని కార్యకర్తలకు హామీ ఇచ్చారు. మీడియాలో వచ్చిన కథనాలకు మరి నేను చాలా బాధపడ్డాను. మేము మా ఫ్యామిలీ తెలుగుదేశంలోనే ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారితోనే ఉంటుంది. మేము ఏ పార్టీకి పోవడం లేదు. కాకపోతే చిన్న మిస్టేక్ జరిగింది. ఈ మరి కుటుంబ విషయాలు డిస్కస్ చేసుకునేటటువంటి వాతావరణంలో నేను ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది. అది లీక్ అయిన దానివల్ల తెలుగు తమ్ముళ్ళు అందరూ కూడా బాధపడటం జరిగింది. దాన్ని క్లారిఫికేషన్ ఇద్దామని, అదేవిధంగా మేము ఏదో పార్టీకి వెళ్ళిపోతామని చెప్తా ఉంటే అవన్నీ కూడా క్లారిఫికేషన్ ఇద్దామని చెప్పి రావడం జరిగింది. మరి అందరి కోరిక మేరకు సీఎం గారితో మాట్లాడి మరొకసారి డిస్కస్ చేస్తానని చెప్పి కూడా అందరికీ చెప్పడం జరిగింది.